బాంబే హైవే మిక్కిలింపేట రోడ్డుకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 90 లక్షల రూపాయలతో ఈ బాంబే హైవే మిక్కిలింపేట రోడ్డుకు ఈ శంకుస్థాపన చేపట్టారు. 90 లక్షల రూపాయల అంచనాతో ఈ శంకుస్థాపన జరిగింది. రానున్న రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చూడబోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వివిధ పథకాలపై ఆమె చిట్టా విప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన అభివృద్ధి పథకాలు చేపడుతుందని ఆమె పేర్కొన్నారు. ముందుగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మిక్కిలింపేటకి రావడం. ఎందుకంటే బుజ్జన్న నన్ను ఎప్పుడు అమ్మ నువ్వు మా ఊరికి రా అని పిలుస్తూ ఉంటాడు. పిలిచినప్పుడల్లా నేను చెప్పేది, వేణుని కూడా పిలిచేవాడు, కానీ పిలిచినప్పుడల్లా నేను చెప్పేది మీ ఊర్లో ఏదన్నా పనికొచ్చే పని చేసిన రోజు నేను వస్తానన్నా అని చెప్పేది. ఈ రోజు ఎన్నో సంవత్సరాలైన 30 సంవత్సరాలైన 94 వేసారు ఈ రోడ్డు అని చెప్తున్నారు. ఆ రోడ్డుని మనం మిక్కిలింపేటకి మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో చేస్తున్నారు అనే దానికి నిదర్శనంగా 90 లక్షలతో ఈ రోజు శాంక్షన్ చేసి మనం శంకుస్థాపన చేస్తున్నాం. తిరిగి మీ ఊరికి తప్పకుండా ఓపెనింగ్ వస్తాను నేను. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సరైన హెల్త్ సెంటర్ కి బిల్డింగ్ లేకపోతే ఈ రోజు ఆ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. అందుకు ఆ స్థలం హెల్త్ సెంటర్ కి ఇచ్చిన దాతలు విష్ణువర్ధన్ రెడ్డి, దేవల కమలాకర్ రెడ్డి గారికి, దేవల కమలాకర్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన సీఎం ఎప్పుడు చూడు P4 అని చెప్తా ఉంటారు. ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అయితే మనం P4 విధానంలో పనిచేస్తున్నాము అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ అబ్బాయి ఇక్కడ హాస్పిటల్ కోసం స్థలం డొనేట్ చేయడం, అలాగే ఆర్టీఎస్ సిస్టమ్ కింద మనకి ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని వేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి మీ రోడ్ లో లైట్లు లేకపోతే లైట్లకు కూడా కానీ 30,000 ఇచ్చి మీ ఊరికి లైట్లు వేయించారు. ఇలాంటి వాళ్ళు ముందుకి ఇంకా ఊర్ల కోసం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిన్నే నేను చెప్పాను కొత్తూరులో కూడా ఇలాగా P4 విధానంలో నా ఊరు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ ఊర్లో సంపన్నులైనటువంటి అటువంటి వాళ్ళు ఆలోచించి ఇలాంటి పనులు చేస్తే ఏమీ లేకున్నా మన సహచర మానవులకి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఒక రోజు ఒళ్ళు బాగాలేకపోతే ఆమె ఇంట్లో ఉంటే ఆమెకు ఒక పూట అన్నం పెట్టినా అది మనం P4 విధానమే అంటాం. సో ఇలాంటివన్నీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఇంకో అవస్థలు పడే ప్రజలకి ఏం మేలు చేయాలో నేర్పిస్తున్నారు. అందుకు ఆయనకి మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి అభివృద్ధి పదంలో నడిపించాలని ఒకవైపు ప్రభుత్వం చేస్తున్నా కూడా కొన్ని పనులు మనకి శక్తిమైనన్ని పనులు మనం చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు కూడా ఎంత ఇవన్నీ రాజకీయం అంతా ఒక పక్క అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ మా ఫౌండేషన్ తరఫున 10 మందికి సాయం చేసినప్పుడు ఆ సంతోషం ఆ తృప్తి చాలా వేరుగా ఉంటుంది. మేము 10 మందికే మనం చేయగలుగుతున్నాం. రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలమ్మా అని అడిగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చాను, ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చాను. వచ్చినప్పుడు మాకు ఈ సమస్యలు ఉన్నాయమ్మా అని నేను చెప్తే అవి తీర్చడం ఇంకా ప్రజలకి సేవ చేయొచ్చు అని చెప్పి మేము ఇద్దరము అనుకొని ఈ రాజకీయాల్లోకి వచ్చాం. మీకోసం వచ్చాం, మీకు సేవ చేయడానికే వచ్చాం కేవలం. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఈ రోడ్డు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి
ఇన్ని రోజులు వీళ్ళు ఎట్టొచ్చారా ఈ రోజు అనుకునే ప్రతిరోజు అన్నొచ్చి నాకు చెప్పేవాడు ఎట్లొచ్చారా వీళ్ళు ఇన్ని రోజులు అనుకుంటున్నాను నేను. అలాంటి గతుకుల రోజు ఈ రోజు మనం 90 లక్షలతో శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో మీకు రోజు 2 నెలల్లోనే పూర్తి చేసిస్తాం. అదే కాకుండా ఊటుకురు బుచ్చి ఊటుకూరు మెయిన్ రోడ్డు కూడా ఆల్రెడీ మనకి శాంక్షన్ వచ్చింది. అది కూడా మనం మొదలు పెట్టబోతున్నాం. అలాగే ఇప్పుడు శ్మశానం దగ్గర ఒక సిమెంట్ రోడ్డు వేసుకోవడం కూడా జరిగింది. ఇలాగా ఇప్పుడే కొంతమంది డ్రైన్స్ కూడా కావాలని అడిగారు. ముందు మీకు అందరికీ తెలుసు మనం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగిందో మీకు అందరికీ తెలుసు. అది ఎవరు చెప్పక్కర్లే, మీ ఊర్లోనే చూసుకోండి. ఒక తట్ట మట్టి ఏమన్నా వేసారా? ఏం చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఇంచుమించు ఒక మికిలింపేటకి మనం 36 లక్షలతో విలేజ్ క్లీనింగ్, అలాగే 11 లక్షలతో గ్రామంలో అంతర్గత రోడ్లు, అలాగే మొత్తం మీ ఊరికి 1,37 లక్షలతో పనులు ఈ రోజు మొదలు పెట్టుకున్నాం మనము. అలాగే ఒక కొడవలూరు మండలంలో 10,30 లక్షల అభివృద్ధి పనులు మనం ఈ రోజు చేసుకొని ఉన్నాం. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మీకు ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి సమపాలలో నడుపుకుంటూ ఏ టైంలో ఏది కావాలో అది ఇస్తూ ముందుకు వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి. అలాగే మనం నిదానంగా డ్రైన్స్ కూడా చేసుకుంటాం. యువతకి ఏదైతే చెప్పామో అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కరికి చదువుకున్న యువతకి ఇక్కడ ఉపాధి కల్పిస్తాము అని చెప్పి దానికి నాందిగా నిన్ననే మనకి ఇస్కాన్ సెస్ లో సుమారు 7,000 కోట్లతో మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఇక్కడికి ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఆల్రెడీ 2 ఎథనాల్ ఫ్యాక్టరీస్ కూడా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో పరిశ్రమలకి అందరికి మన కాన్స్టిట్యున్సీ తరఫున స్వాగతం చెప్తున్నాం. కాబట్టి నిరుద్యోగ యువతకి రాబోయే ఇంకో 2 ఏళ్లలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడకుండా వారికి మన ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, జన సైనికులు, ముఖ్యంగా నన్ను ఎంతో మెజారిటీతో గెలిపించిన మిక్కిలంపేట ప్రజల గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 82 పంచాయతీల్లో ఏదో ఒక పని మనం మొదలు పెట్టాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక. అలాగే మనం ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవి సూపర్ హిట్ చేశాం. ఎలాగంటే 1వ తేదీ కట్ట 4,000 పెన్షన్ ఇస్తున్నాం, దివ్యాంగులకి 6,000 ఇస్తున్నాం, డిసేబుల్ పీపుల్ కి 15,000 ఇస్తున్నాం. అలాగే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇచ్చాం. అలాగే స్త్రీ శక్తి ద్వారా ఫ్రీ బస్సు మహిళలకు అని చెప్పాం, అది ఇచ్చాం. ఫ్రీ సిలిండర్స్ అని చెప్పాం, అవి ఇచ్చాం. అన్నదాత సుఖీభవ అని చెప్పాం, అది ఇచ్చాం. అన్నిటికన్నా ముఖ్యంగా రైతన్నలు ఎంతో మంది ఉన్న మన కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పాం. నిన్నగాక మనం మీ అందరికి పట్టాదారు పాస్ పుస్తకాలు మా భూమి మా హక్కు, మీ భూమి మీ హక్కు అనే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే తప్పకుండా ధాన్యం కొనుగోలు కూడా అన్ని కేంద్రాలు రాబోయే రోజుల్లో ఓపెన్ చేస్తాం. రైతులకి యూరియా ఎంత చెప్పామో అంత ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. చిన్న సన్నకారు రైతు నుంచి పెద్ద రైతుల వరకు అందరికి యూరియా అందజేస్తాం. అలాగే మనం మెగా డిఎస్సి చెప్పాం, డిఎస్సి ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఇంకో డిఎస్సి కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఏవైతే మాట చెప్పామో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా 40 ఏళ్ల ముందు ఆర్టీఏ సిస్టమ్ ఈ పోల్స్
కరెంట్ పోల్స్ ఏ ఊరికి పోయినా లైన్లు కింద పోతున్నాయమ్మా ఇవన్నీ చెప్తుంటారు. ఇప్పుడు ఆ ఆర్టీఎస్ సిస్టమ్ లో కరెంట్ లైన్ మనం అన్ని విలేజెస్ కూడా 3 ఫేజ్ ఎప్పుడు కరెంట్ ఉండే విధంగా మనకి రాబోతుంది. మీ ఊరికి కూడా ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ, అక్కడ పోల్స్ వేస్తేనే వీళ్ళు ఇప్పుడు లైట్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, మనము మంచి ప్రభుత్వంలో ఉన్నాం, పేదల ప్రభుత్వంలో ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం అని చెప్పి గుర్తు పెట్టుకోవాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఊరి మీద ఈ మికిలింపేట ఊరంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే బుజ్జన్న ఒక ఉత్తమ సర్పంచ్ గా కూడా ఎన్నికై ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు. అలాగే వేణన్న కూడా అంత మాత్రం పైనే, కాకపోతే వారిద్దరిని కలపడమే మన ముఖ్య ఉద్దేశం. ఈ ఊర్లో ముఖ్య ధ్యేయం వాళ్ళిద్దరూ కలిసిన రోజు ఈ ఊరు ఇంకా ఇంకా అభివృద్ధి చెందొద్దని. వాళ్ళిద్దరు మళ్ళీ ఎవరో కాదు, అన్నదమ్ములే కాబట్టి ఇలాంటివన్నీ ప్రతి దగ్గర ఉంటాయి. ఇద్దరు కలిసి మనిషి ఊరు కోసం పనిచేయాలని, ఊరు బాగుపరచాలని చెప్పి నేను కోరుకుంటూ, వాళ్ళ పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను. సుధాకర్ కానీ నవీన్ కానీ ఇద్దరికి చెప్తున్నాను, మీ పెద్దల్లో మనస్పర్ధలున్నా మీ ఇద్దరు కలిసి ఊరికి ప్రజల కోసం మీరొక రాజకీయ నాయకుల కుటుంబంలో నుంచి వచ్చిన వారసులు కాబట్టి ఊరిని బాగుపరచడం కోసం నాయకులు అవ్వండి, కానీ తగులు పెట్టుకోవడానికి నాయకులు అవ్వద్దని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ